కుట్టి అయితే అక్కడ అలా దిగులుగా నిలబడి ఉంటుంది. అది చూసి సింహాద్రి అయితే పద్మమ్మ దగ్గరకు వచ్చి, ఏంది పద్దలు ఇది, బిడ్డ అంత దిగులుగా ఉంది, ఏమైండది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న పద్మమ్మ బట్టలు మడతలెడుతూ ఇలా అంటూ ఉంటుంది, ఏందయ్యా నువ్వు, బిడ్డకి కొద్ది రోజుల్లో పెళ్లి జరుగుతుంది, ఈ ఇంటిని వదిలిపోవాలంటే బిడ్డకు కూడా దిగులుగా ఉంటుంది కదా, దాని గురించి ఆలోచిస్తూ ఉంటుందిలే, నువ్వేం పట్టించుకోకు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సింహాద్రి అయితే అలా అయితే పర్వాలేదే, లేదంటే బిడ్డ ఎంత దేని గురించి బాధపడుతుందో నాకైతే మాత్రం దిగులుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. అదేం లేదులే అని చెప్పి పద్మమ్మ అంటుంది. ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉంటే కుట్టి అయితే అలా వింటూ ఉంటుంది. అయినా పెళ్లి పనులు రేపటి నుండి స్టార్ట్ చేయమని పంతులు గారు చెప్పారు కదా, అలా అయితే మన బస్తీలో ఉన్న వాళ్ళందరినీ పిలువయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది పద్మమ్మ. అది విని సింహాద్రి అయితే గట్లనైతే ఇందాకలే సీను వాళ్ళ ఇంటికి పోయాను కదే, అప్పుడే వాళ్ళందరినీ పిలుద్దును అని చెప్పి అంటూ ఉంటాడు. అదేం లేదు పర్వాలేదులే, వాళ్ళందరూ మనవాళ్ళే కదా, ఫోన్ చేసి చెప్పు వస్తారు రేపు అని చెప్పి పద్మమ్మ అంటూ ఉంటుంది. అది విని సింహాద్రి అయితే సరేలే పిలుస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న సింహాద్రి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అయినా జ్యోతమ్మకి ఇప్పుడు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది కదా, ఆ జ్యోతమ్మ గురించే నా బిడ్డ ఆలోచిస్తుందని నాకైతే మాత్రం అర్థమైంది అని చెప్పి సింహాద్రి తన మనసులో అనుకుంటాడు. ఏది ఏమైనా సరే నా బిడ్డ పెండ్లి మాత్రం బాగా జరగాలి, నా బిడ్డ ఆ జ్యోతమ్మకు బాగోలేదని చెప్పి పెండ్లిని ఏమైనా దూరం పెడుతుంది, ఆ పెండ్లిని వాయిదా వేయకుండా మరొక 5 రోజుల్లో ఆ పెండ్లి జరిగిపోయేటట్లుగా నా బిడ్డకు నేను చెప్పాలి, అలాగే నా బిడ్డని నేను చూసుకోవాలి, ఆ జ్యోతమ్మ కారణంగా నా బిడ్డ పెళ్లి మాత్రం ఆగిపోకూడదు అని చెప్పి సింహాద్రి అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.